సో ఫైనల్గా సందీప్ ఘోష్ అంటే ఆర్కే కార్ హాస్పిటల్ యొక్క ఎక్స్ ప్రిన్సిపల్, సో ఈయనను సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేశారు. యాంటీ కరప్షన్ బ్రాంచ్ ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ పేరు మీద ఈయనని అరెస్ట్ చేయడం ఇవాళ కల్కట్టాలో ఏ మూల చూసినా కూడా పండుగ వాతావరణం. మీకు ముఖ్యంగా మెడికల్ కాలేజీలు, ప్రతి ఒక్క కాలేజీ దగ్గర కూడా ఈ జూనియర్ డాక్టర్లు, అలాగే మీకు అక్కడ ఉండే సోషల్ యాక్టివిస్టులు చాలా పెద్ద లెవెల్లో పండుగ చేసుకోవడము, స్వీట్లు పంచడం. సో ఇది సడన్గా వచ్చిన, అంటే అందరూ ఎదురు చూసిందే, మనము కూడా ఎన్నో వీడియోస్లో మాట్లాడాము. గత 15 రోజుల నుంచి ఇతన్ని ఇంట్రాగేట్ చేస్తున్నారు. నిద్ర లేస్తే ఎదురుగుండా సిబిఐ అధికారులు, పడుకోవాలి అంటే గుడ్ నైట్ అని సిబిఐ అధికారులకే చెప్పే పరిస్థితి. సో ఫైనల్గా ఇతన్ని అరెస్ట్ చేయడం అనేది చాలా పెద్ద ఒక వార్తగా ఇవాళ భారతదేశం అంతా కూడా మీకు ఎక్కడికక్కడ మీకు డప్పులు కొడుతూ ధర్మ పోరాటము గెలిచింది అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. సో ఇక్కడ కొన్ని అతి ముఖ్యమైన విషయాలు మీరు ఆలోచించారు అనుకోండి. సందీప్ ఘోష్ అరెస్ట్, ఈ అరెస్ట్ అయ్యాడు చూసారా, మీకు ఆ సర్కమ్స్టెన్సెస్ చూడాలి. చూడండి, మొన్న ఆంధ్రప్రదేశ్లో మీకు కృష్ణా డిస్ట్రిక్ట్లో ఒక ఇంజనీరింగ్ కాలేజీలో మీకు ఇలాగ విద్యార్థులు బయటికి వచ్చి పోరాటాలు చేశారు అంటే హిడెన్ కెమెరా విషయంగా ఒక వీడియోలో మాట్లాడాను. చాలామంది మిత్రులు, మరి మీరు ఇది 5 ఏళ్ల క్రితం ఎందుకు మాట్లాడలేకపోయారు, అప్పుడు మాత్రం ఎందుకు సైలెంట్గా ఉన్నారు అంటే ఏంటి, అక్కడ ఎన్ని జరిగినా కూడా మనం మాట్లాడలేదు అన్నట్టుగా మిత్రులు రాశారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది ఫ్రెండ్స్, మీకు ఎప్పుడూ కూడా ప్రజలు తిరగబడాలండి. ఆ 5 ఏళ్లలో ఎన్నో జరిగాయి. నాకు తెలిసి, మాకు ఇంకా చెప్పాలంటే మాకు బాగా కావలసిన వాళ్ళు, ఆ అబ్బాయి విషయంలోనే ఇది జరిగింది. సో మేము ఇది హత్య అని భావించాము, కాదండి ఇది ఆత్మహత్య అని చెప్పి పోలీసులు చెప్పారు. ఉన్నత అధికారులు కూడా ఇది ఆత్మహత్యే కదా అని చెప్పి మాట్లాడారు. కానీ విచిత్రం ఏంటో చెప్పమంటారా, అంటే ఇదేదో మీరు కామెంట్స్ పెట్టేయడమో అయిపోయింది అనుకుంటారు, మేము పర్సనల్గా చూసే విషయాలండి. అక్కడ ఎక్కడా కూడా విద్యార్థులు అనండి, ఆ కాలేజీ ప్రొఫెసర్లు అనండి, యాజమాన్యము అనండి, ఒక్కరు కూడా ఒక మాట కూడా మాట్లాడలేదండి. మేము ఫోన్ చేసి, ఏమండి మీరు ఆ లోకల్గా కాలేజీ ప్రొఫెసర్ కదా, అసలు ఏం జరిగింది పిల్లాడి విషయంలో అంటే, బాబో ఇవన్నీ మీరు మాట్లాడకూడదండి, దయచేసి ఫోన్ కట్ చేయండి అని కట్ చేసిన సందర్భాలు. అంటే ప్రజలు తిరగబడకపోతే, ప్రజలు ప్రశ్నించకపోతే, ఇది ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ అండి, ఇది ఒక డెమోక్రటిక్ కంట్రీ. ఇక్కడ ప్రజలే మీకు రాజులు, ప్రజలు ప్రశ్నించాలి. అక్కడ కల్కట్టాలో ఇది జరిగింది. ఇవాళ ఎందుకు నేను కృష్ణా జిల్లాలో ఈ కాలేజీ గురించి మాట్లాడానంటే, విద్యార్థులు బయటికి వచ్చారండి, ప్రొటెస్టులు తెలిపారు. ఇదే మన డెమోక్రసీలో ఉండే బలం. అది ఆ రోజు జరగలేదు. ఒట్టి రౌడీ మూకలండి, మనం అడిగేమంటే ఏమైనా చేస్తారు, ఇలా మాట్లాడారే తప్ప, ఇక్కడ మనము ఎలక్షన్స్ ఉంటాయి, ఓట్లు వేస్తాము, పలానా వాళ్ళని ఎంచుకుంటాము, వాళ్లను ప్రశ్నించే అధికారం మనకి ఉంటుందన్న ఆ నిజాన్ని మీకు ఆంధ్రప్రదేశ్లో మీకు ఎన్నో సందర్భాల్లో ప్రజలు మర్చిపోయారు. సో ఇవాళ మళ్ళీ మీకు ఆ ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రజలు అడగాలండి, అడిగినప్పుడే మాలాంటి వాళ్ళం మాట్లాడతాం. లేదు అనుకోండి, మేము ఒక్కరము వచ్చి ఇలా అయ్యిందా అలా అయిందని మాట్లాడితే ఎటువంటి ప్రయోజనం ఉండదు. సో ఇప్పుడు ఇక్కడ మీరు గమనించారనుకోండి, సందీప్ ఘోష్ అనబడే వ్యక్తిని సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేశారు చూసారా. ఎందుకండి ఇంత పండుగ చేసుకుంటున్నారు అంటే, మీకు ఇక్కడ ప్రభుత్వం యొక్క తీరు గమనించాలి. ఆయన దీని ముందు ఆత్మహత్య అన్నాడు, పోలీసులను మభ్యపెట్టాడు. పోలీసులు కూడా ఎక్కడికక్కడ ఏమండి ఈ అమ్మాయి ఆత్మహత్య చేసుకొని చనిపోయిందండి అని చెప్పారు. మీడియా అంతా కూడా దీన్ని సూసైడ్ అనే రాశారు. సరే అయిపోయింది. కానీ ఇతను రాజీనామా చేస్తూ ఏం మాట్లాడాడు, ఆ అమ్మాయి నా కన్న కూతురు లాంటిదండి, ఆమెకి ఇలా జరగడం నేను చాలా బాధపడుతున్నాను, కాబట్టి ఈ పదవికి రాజీనామా చేస్తున్నాను అని చెప్పి ఒక చాలా పెద్ద ప్రకటన చేశాడు. అందరూ అబ్బా సందీప్ ఘోష్ ఎంత గొప్పవాడు, ఇమీడియట్గా ప్రిన్సిపల్ పదవిని రాజీనామా చేసాడు అని చెప్పి అనుకున్నారు. కానీ విత్ ఇన్ ఏ డే నేషనల్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ అని చెప్పి ప్రభుత్వానికి సంబంధించిన ఇంకొక ఆసుపత్రి, అక్కడ ఇతనికి ఉన్నత పదవి ఇచ్చి వీళ్ళు అపాయింట్ చేశారు. అంటే ఇతను ద మోస్ట్ కరప్ట్ పర్సన్ అని చెప్పి అందరికీ తెలుసు. ఇతను ఈ అవయవాలను అమ్ముకుంటాడు, బయోవేస్ట్ని అమ్ముకుంటాడని ఎన్నోసార్లు మాట్లాడాము. మీకు కాంట్రాక్ట్ అంటే నాకు 20% రావాలి, ఒకవేళ మా కాలేజీలో మీకు ఇలాగ విద్యార్థులు ఫెయిల్ అయితే
5 లక్షల నుంచి 8 లక్షలు తీసుకొని ఇతను పాస్ చేయిస్తాడు. అలా వందల మందిని పాస్ చేయించాడు. ఇది అందరికీ తెలుసు. అలాంటి ఒక కరప్ట్ పర్సన్, అవినీతి పరుడు మీకు ఇవాళ ఇంకొక ఉన్నత పదవికి వెళుతున్నాడు అనుకోండి, మీకు అక్కడ మంత్రులు ఉంటారు, మీకు హెల్త్ అథారిటీస్ ఉంటారు. ఇంకొక విషయాన్ని చూసారనుకోండి, అక్కడ హెల్త్ డిపార్ట్మెంటే మీకు డైరెక్ట్గా వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ ఆధ్వర్యంలో ఉంటుందండి. అలాంటిది ఈయనకి ఇంకొక పదవి ఇచ్చారు, ఉన్నత పదవి ఇచ్చారు అనుకోండి, మీకు ఎలా ఉంటుంది? ఎంత బాధగా ఉంటుంది. ఇక్కడ ఇన్ని అరాచకాలు చేసి, ఇంతంత పెద్ద మోసాలు చేసి, ఇన్ని నేరాలు చేసి, అక్కడ అమ్మాయిని ఎవరో మానభంగము చేసి హత్య చేస్తే నువ్వు దీన్ని ఆత్మహత్య అంటున్నావు, తరువాత రిజిగ్నేషన్ అంటున్నావు. ఇవాళ ఇంకొక కాలేజీలో నీకు ఒక టాప్ పొజిషన్ ఇస్తున్నారు అంటే ఇదంతా ఏమిటి? దీన్ని ఎవడైనా ప్రభుత్వం అంటాడా, పాలన అంటాడా? సో ఇది ప్రజల్లో వచ్చిన ఆలోచన. సో అందరూ బాధపడ్డారు. ఇప్పుడు వాళ్ళ నాన్నగారిని అడిగారు, ఏమండి సందీప్ ఘోష్ని ఇలా అరెస్ట్ చేశారు కదా, మీరు ఆనందిస్తున్నారా అంటే, అతన్ని అరెస్ట్ చేయడంలో నాకు ఆనందంగానే ఉందండి, కానీ ఇంకా కూడా మా అమ్మాయి విషయంలో అసలు నేరగాడు ఎవరో ప్రూవ్ అవ్వాలి, అతనికి మరణశిక్ష అంటే ఉరిశిక్ష విధించాలి, ఆ రోజే నిజంగా న్యాయము జరిగిందని చెప్పి మేము పండుగ చేసుకుంటాము. మా అమ్మాయి పోయింది, కానీ ఇవాళ ఒక నేరగాడు ఇంకా కూడా మీకు సురక్షితంగా ఉన్నాడు. అలాంటప్పుడు మనం ఏం మాట్లాడాలి? ఈ లీగల్ సిస్టమ్ ఏంటి? ఈ పోలీస్ డిపార్ట్మెంట్ చూడండి ఫ్రెండ్స్, మీకు సందీప్ ఘోష్ని అరెస్ట్ చేసిన వితిన్ అవర్స్ ముగ్గురు అతి ముఖ్యమైన వ్యక్తులు. ఇందులో అఫ్సర్ అలీ ఖాన్ అనబడే నేను ఒక అడిషనల్ సెక్యూరిటీ ఆఫీసర్ అని చెప్పి మీకు ఆర్కే కార్ హాస్పిటల్లో ఒక ఇన్ఛార్జ్ ముందు గట్టిగా అరిచాడు, దీదీకి ఫోన్ చేయండి, సీఎం దీదీకి ఫోన్ చేయండి అంటే వీళ్ళకున్న కనెక్షన్ చూడండి. మీకు సందీప్ ఘోష్కి ఇతను చాలా దగ్గర వ్యక్తి, ఇతను అతనికి సహాయం చేస్తున్నాడు. అవినీతి యాక్టివిటీస్ అన్నిట్లో కూడా సందీప్ ఘోష్కి దగ్గరలో ఉన్న వ్యక్తి ఎవరు? అడిషనల్ సెక్యూరిటీ ఆఫీసర్. కాబట్టే పదే పదే అంటున్నాడు దీదీకి ఫోన్ చెయ్యండి అని. సో ఇతన్ని అరెస్ట్ చేశారు. తరువాత బిప్లవ్ సిన్హా అనబడే ఒక వెండర్, సో ఇతన్ని కూడా అరెస్ట్ చేశారు. కానీ ఇందులో ఒక ఐ విట్నెస్ అండి, దేబశిష్ సోమన్ అంటారు. ఇతను ఫోరెన్సిక్ మెడికల్ డిపార్ట్మెంట్ యొక్క ఇన్ఛార్జ్. ఇవాళ ఇతను ఒక ఎమర్జెన్సీ వార్డులో ఉన్నాడు, చాలా క్రిటికల్గా ఉన్నాడు అంటున్నారు. అంటే ఇతనికి ఎవరో ఫుడ్ పాయిజనింగ్ కూడా చేశారని చెప్తున్నారు. అలాంటిది ఇతనే సందీప్ ఘోష్ చేస్తున్న ప్రతి ఒక్క పాపము దానికి ప్రత్యక్ష సాక్షి. అంటే మీకు ఒక అనాథ శవం వస్తుంది, దాన్ని వీళ్ళు పోస్ట్ మార్టంకి పంపిస్తారు, అవయవాలను తీస్తారు. ఈ అవయవాలనంతా కూడా బ్లాక్ మార్కెట్లో హై ప్రైస్కి వీళ్ళు అమ్ముతారు. దీనికి ఒక డాక్టర్ ఉండాలి, ఒక ఇన్ఛార్జ్ ఉండాలి. వాళ్ళు సందీప్ ఘోష్తో కలిసే కదా ఈ పనులు చేసి ఉండాలి. ఆ డబ్బుల్ని వీళ్ళు కూడా పంచుకొని ఉండాలి కదా. ఇది హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులకు తెలియకుండా ఎలా ఉంటుంది? స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అనేది ఒకటి కూడా ఈ హాస్పిటల్లో ఉండదు. ఆ అమ్మాయి మరణించినప్పుడు ఆ ఆధారాలను ఏదో ఒక రకంగా మీకు ఎలిమినేట్ చెయ్యాలి, మీకు మొత్తము క్రైమ్ సీన్ని మార్చి వెయ్యాలి అని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ప్రయత్నాలు చేశారని చెప్పి ఇవాళ అందరూ మాట్లాడుతున్నారు. మీరు చెప్పండి, ఇలాంటి ఒక న్యాయ పోరాటము విద్యార్థులు చెయ్యాలి అంటారా, చెయ్యకూడదా? నేరము జరిగినా కూడా మాకు ఏమైంది, మాకు దీంతో సంబంధమే లేదు కదా అని చెప్పి వాళ్ళు ఇలాగ కామ్గా ఉన్నారు అనుకోండి. మరి ఇట్లాంటి వాళ్ళు మీకు అరెస్ట్ అవుతారా? అరెస్ట్ అవ్వరు కదండి. వాళ్ళు మళ్ళీ ఉన్నత పదవుల్లోనే ఉంటారు. ప్రజలు ఎప్పుడు తిరగబడతారో ఆ రోజే న్యాయము అనేది గెలుస్తుంది. ఇది నా వాదన, నా అభిప్రాయం. మరి మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.